హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈరోజు వీడియో 3 బ్లౌజులు అయితే నాకు వర్క్కి వచ్చినాయండి. అర్జెంటు కావాలని అయితే అన్నారు. ఈ వీడియో ఎప్పటిది అంటే నేను బుధవారం రోజైతే తీసిన అండి. ఇంకా వాళ్ళైతే బేస్తవారం నాడు మాకు మధ్యాహ్నం వరకు కావాలి, 12 వరకు అని చెప్పారు. కాకపోతే నేను సాయంత్రం 6 గంటలకి నైట్ 8 గంటల వరకు ఇచ్చేస్తానంటే, లేదు మేము బ్లౌజులు కుట్టుకోవాలి, మాకు మార్నింగే ఇవ్వండి అంటే, సరేలే మధ్యాహ్నం వరకు నేను ట్రై చేస్తాను అయితే చెప్పాను. ఇంకా సరేలే అని, రెగ్యులర్ కస్టమర్స్ కదా, ఇంకా సరేలే అని అయితే తీసుకున్నా అండి. ఇంకా వీటికి బ్లౌజులు మాత్రం 2 డబల్ షేడ్సే అండి. ఒక 2 చీరలకు ఒకటే బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి నా కాడ ఉన్నదైతే మ్యాచింగ్ అయ్యింది. అది తీసి అయితే 2 బ్లౌజులకి సేమ్ బ్లౌజులు, 2 బ్లౌజులకి అదే క్లాత్ అయితే తీసిన అండి. పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకో చూపిస్తున్నా చూడండి. ఇంకా పర్ఫెక్ట్ అయితే ఇది ఓకే అయిపోయింది. ఇంకొక చీరకి పాపది, అది ఇంకొకటి పింక్ కలర్ అండి. అది కూడా చూపిస్తా చూడండి. ఇదైతే 2 చీరలకి పర్ఫెక్ట్, 2 చీరలు సేమ్ చీరలు. ఇంకా 2 చీరలకు అయితే ఒకటే బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా అది ఓకే అయిపోయింది. ఇంకా ఏమన్నా ఉన్నాయా అని అయితే నేనైతే చూస్తున్నా అండి. దానికంటే ఇంకేమన్నా మంచిగా కలిసింది ఏమన్నా ఉందా అని అయితే చూస్తున్నా. ఇంకా రేపు మధ్యాహ్నం వరకే ఇవ్వాలి కాబట్టి ఇంకా నేనైతే తొందరగా క్లాతులు అయితే తీసి పెడుతున్నా అండి. ఇంకా ఎమర్జెన్సీ అయితే ఏం లేవు కాబట్టి వీలయ్యే ఉన్నాయి. ఇంకా ఆ రోజు డే మొత్తము నాకు మధ్యాహ్నం 12 గంటల వరకు తెచ్చిర్రు వాళ్ళు. మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు ఇవ్వాలి అని అన్నారు. అంటే ఇంకా సరే ట్రై చేస్తానని అయితే చెప్పిన. 3 బ్లౌజులు అయితే చేయాలండి. 3 బ్లౌజులు సాయంత్రం పెట్టి ఇంకా నెటాలు మొత్తం చేసి మార్నింగ్ అయితే ఇచ్చేసిన. మార్నింగ్ 2 బ్లౌజులు అయితే కంప్లీట్ కుందన్స్ తోటి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఒక బ్లౌజ్ మాత్రం ఆపిన, అది 1 గంట తర్వాత అయితే ఇచ్చేసిన అండి. ఇంకా ఇది అయితే పింక్ కలర్ బ్లౌజ్ అండి, పాప చీర అయితే. ఇదిగో ఇవే అండి తాన్లు, 2 తాన్లు, 2 బ్లౌజ్ పీసులే పింక్ కలర్ది. ఇంకా దారాలు కూడా మొత్తం అయితే తీసి పక్కకు పెట్టుకుంటే, చీరల దారాలు కూడా సేమ్ అండి. చీర దారాలు ఇంకా డిజైన్ కూడా సేమ్, దారాలు కూడా సేమ్ కాబట్టి ఇంకా ఆ చీరలతోటి పని లేకుండా నేనైతే దారాలు అయితే సెలెక్షన్ చేసి, క్లాతులు కూడా సెలెక్షన్ చేసి అయితే నేను పెట్టినండి. ఫాల్స్ కూడా వేయమని చెప్పారు వాళ్ళు. కొంగుముళ్ళు మేమే వేసుకుంటాం, ఫాల్స్ అయితే రెడీ చేసి పెట్టండి అని చెప్పారు. మార్నింగే వస్తాము అని చెప్పారు. అందుకని నేను ఫాల్స్ అమ్మాయికి పంపించడానికి నేనైతే దారాలు క్లాతులు అయితే చూసి పక్కకు పెట్టుకున్నా, అమ్మాయి వస్తే పంపిద్దామని. ఇంకా అవైతే రెడీ అయిపోయినాయండి సెలెక్షన్. ఇంకా క్లాత్ ఫిట్టింగ్ చేసి డిజైన్ సెలెక్షన్ చేసి స్టార్ట్ చేయడమే. అవి 2 పీసులు అండి, ఇద్దరికి సేమ్ కలర్లు, సేమ్ కలర్ దారాలు. ఇంకా సిల్వర్ కూడా యాడ్ చేసిన అండి. ఇంకా అదైతే పెద్ద మిషన్కే ఉంది కదా అని నేనైతే అవి దారాలు అయితే ఏం తీయలేదు. దీనికి గోల్డ్ మళ్ళీ సిల్వర్ అయితే యాడ్ చేసిన. చీరకి గోల్డ్ సిల్వర్ అయితే వచ్చింది. ఇంకేమైతే నేను యాడ్ చేయలేదు. వీలైతే నేను సెకండ్ పార్ట్లో నేను పిక్ అయితే పెడతా అండి, డిజైన్స్ పిక్ చూడండి. ఇంకా ఇప్పుడైతే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు కావాల్సిన డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అండి. డిజైన్ సెలెక్ట్ చేసేది మొత్తం వివరాలతోటైతే వేరే ఓల్డ్ వీడియోస్లో అయితే ఉందండి. నేను ఆ మొన్ననే ఒక వీడియో పెట్టినప్పుడు నేనైతే దాంట్లో కూడా చెప్పిన, అది లింక్ కూడా అందులో ఇచ్చిన అండి.
నేను ఇది హ్యాండు బ్యాక్ ఫ్రంట్ అనేది నేనైతే స్టిచ్చెస్లో చూసుకుంటా అండి. దీనికి లెఫ్ట్ రైట్ అనేది మనకు ఉండదు కదా, ఇంకా ఫుల్ అనేది కూడా దీనికి ఉండదు. మనము ఏమైనా నెంబర్స్ ప్రకారం చూసి అవి ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి అనేది దాన్ని బట్టి చూసి అయితే నేను సెలెక్ట్ చేసుకుంటా అండి. ఇంకా ఇప్పుడైతే హ్యాండ్ సెలెక్ట్ చేసిన, ఇంకా కలర్స్ ఏమేమి కలర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది అయితే చూసుకుంటున్నా అండి. ఫస్ట్ అయితే నేను ఇట్లా చూసుకుంటా. ఇంకా ఈ అసెంబ్లీ మిషన్లో ఏంటంటే మనకి ఫస్టే సెలెక్షన్ చేసుకొని పెట్టుకునేటట్టయితే ఉండదండి. వేరే మిషన్లలో అయితే మనకి ఎక్కడ ఏది కుడుతుంది అనేది అయితే మనకి కనిపిస్తుంటుంది. దీంట్లో అయితే అలా ఉండదండి. ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇంకా అదైతే కనిపించదు డిజైన్. మనం డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం ఎక్కడెక్కడ కలర్స్ ఎక్కడెక్కడ పెట్టాలనేది మాత్రం ముందే సెలెక్షన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఏ నెంబరు ఏ కలరు ఏ నెంబర్ దాని మీద ఉంది అనేది అయితే చూసుకొని పెట్టుకోవాలి. నేనైతే అలాగే చూసుకుంటా. మనము డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో అయితే కనిపించదండి. వేరే మిషన్లలో పెద్ద మిషన్లలో అయితే కనిపిస్తుంది కానీ అసెంబ్లీ మిషన్లలో అయితే కనిపించదు. అందుకే నేను ముందే సెలెక్షన్ చేసుకొని అది ఎటువైపు వస్తుంది, కలర్స్ కూడా ఎప్పుడు ఏ కలర్ ఫస్ట్ పెట్టాలి, ఏ కలర్ రెండోది పెట్టాలి అనేది అయితే నేను చూసుకుంటా అండి. ఫ్లవర్స్కి ఏ కలర్స్ పెట్టాలి, ఎప్పుడు ఏ కలర్ పెట్టాలనేది అయితే నేను ముందే చూసుకుంటా అండి. అది 3 కలర్స్ అయినా 4 కలర్స్ అయినా నేను ముందే చూసుకొని పెట్టేసుకుంటా. ఇంకా ఇది మొత్తం అయితే ఫీజింగ్ పేపర్ అయితే నా దగ్గర లేదండి, అయిపోయింది. ఇంకా అందుకనే నేనైతే న్యూస్ పేపరే వాడుతున్నా. ఇదివరకు కూడా నేను ఒక వీడియోలో చెప్పిన సింగిల్ పేపరే వాడాలి, డబల్ పేపర్ అయితే దీనికి పనికిరాదండి. ఇంకా సింగిల్ పేపరే వాడుతున్నా నేనైతే. ఇంకా న్యూస్ పేపర్ పెట్టినా కానీ ఫినిషింగ్ బాగానే ఉంటుందండి. ఫీజింగ్ పేపర్ లాగానే ఉంటుంది, కాకపోతే అది ఇంకా క్లాత్కు మెత్తగా అట్లనే ఉండిపోతుంది కాబట్టి కొంచెం అది ఎక్కువ వాడతారు. ఇంకా నేనైతే క్లాత్ ఫిట్టింగ్ మొత్తం చేస్తున్నా అండి. మొత్తం నీట్గా క్లాత్ అసలు ముడతలు లేకుండా అయితే నీట్గా అనుకొని మనం క్లాత్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా డిజైన్ కూడా సెలెక్ట్ అయిపోయింది కాబట్టి తొందరగా స్టార్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. కానీ చాలా టైం పట్టిందండి. వర్క్ మాత్రం అసలు మిషన్ని మాత్రం బీభత్సంగా సతాయించింది. నేను మీకు ముందు అయితే వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో లెంతీ అవుతుందని నేనైతే ఇందులో అయితే ఏం చూపించట్లేదు. ఇంకా వేరే వీడియో ఉంది కదా, ఆ వీడియోలో అయితే చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో వచ్చే వీడియోలో అయితే చూపిస్తా. ఇంకా అది ఎట్లా ప్రాబ్లం అయ్యింది, అది ఎట్లా సాల్వ్ అయ్యింది అనేది అయితే నేను మీకు చెప్తా అండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో పెడుతున్నా. కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకుంటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకా దీని గురించి ప్రాబ్లం గురించి అయితే నేను చూపిస్తా. ఇంకా మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. వర్క్ అయితే స్టార్ట్ చేసిన. ఈవినింగ్ 5కి స్టార్ట్ చేస్తే ఇంకా నైట్ మొత్తం కంప్లీట్ చేసే వరకు అయితే లేట్ అయిపోయింది. మిషన్ కూడా చాలా సతాయించింది, అందుకని చాలా టైం పట్టింది. అవి ఒక బ్లౌజ్ మొత్తం అయిపోయి మళ్ళీ ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేయడానికే చాలా టైం పట్టింది. వర్క్ మాత్రం చాలా బాగుందండి. డిజైన్ మాత్రం చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే అది మాత్రం బాగా సతాయించిందండి. దారం దిగటము, ఇంకా అది మొత్తం దారం అందుకోకపోవటం, అదైతే చాలా సతాయించింది. అది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అండి, ఆ మిషన్ ఎట్లా ప్రాబ్లం అయింది. ఇంకా వీడియో మొత్తం అయితే చూడండి. ఇంకా నేను సెకండ్ పార్ట్లో అయితే నేను మొత్తం చెప్తా అండి మిషన్ ప్రాబ్లం గురించి కూడా. ఇంకా బ్లౌజులు కూడా ఎప్పుడు అయిపోయినాయి ఏంది అనేది కూడా నేను మీకు మొత్తం వివరంగా అయితే చెప్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.